జూనియర్ ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్ పర్ఫార్మర్ ఒక సాఫ్ట్ లవ్ స్టోరీలో నటిస్తే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించే మాస్ కబాబ్ ఒక ఫ్యామిలీ డ్రామాలో కనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇది ఊహించుకుంటేనే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది కదా. కానీ టాలీవుడ్ చరిత్రలో హీరోలు కొన్ని వదులుకున్న సినిమాలు ఇప్పుడు చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులో ముఖ్యమైనవి భద్ర మరియు బొమ్మరిల్లు. ఈ రెండు సినిమాలు ముందుగా వెళ్ళింది తారక్ దగ్గరికి. బోయపాటి సీను అంటే మనకు గుర్తొచ్చేది హై వోల్టేజ్ యాక్షన్. కానీ ఆయన తొలి చిత్రం భద్రాలో యాక్షన్తో పాటు అందమైన ప్రేమ కథ, హృదయాన్ని తాకి ఎమోషన్ ఉంది. ఈ కథ మొదటి వినింది ఎన్టీఆర్. అప్పటికే సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మాస్ ఇమేజ్తో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తారక్ భద్ర కథలో కొత్తదనం ఆ సమయంలో అంతగా కనెక్ట్ కాలేదు. తర్వాత థియేటర్లో సినిమా చూసినప్పుడు తారక్ స్వయంగా ఒప్పుకున్నారు, నేను చేసి ఉంటే బాగుండేదేమో అనిపించిందని. ఆ సినిమా మాత్రం రవితేజ కెరీర్లో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. ఒక నిర్ణయం, ఒక టైమింగ్ కెరీర్ని ఎలా మార్చేస్తుందో దీనికి ఇది పెద్ద ఉదాహరణ. ఇక మరింత ఆసక్తికరమైన విషయం బొమ్మరిల్లు. దర్శకుడు భాస్కర్ మొదటి ఈ కథను వినిపించింది ఎన్టీఆర్కే. కథ వినగానే తారక్ ఫిదా అయ్యారు. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఆ సున్నితమైన పోరాటం ఆయనకు బాగా నచ్చింది. కానీ అక్కడ తారక్ ఒక నటుడిగా కాకుండా తన అభిమానుల గురించి ఎక్కువగా ఆలోచించారు. అప్పట్లో ఎన్టీఆర్ అంటే ఫైట్లు, పవర్ఫుల్ డైలాగులు, మాస్ ఎంటర్టైన్మెంట్. నా అభిమానులు నిరాశ చెందుతారేమో అనే భయంతో అద్భుతమైన కథను వదులుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా సృష్టించిన ప్రపంచం చూసి మంచి సినిమా మిస్ అయ్యాను అనే చిన్న బాధ ఎన్టీఆర్కి ఉండిపోయింది. ఆ సినిమా మాత్రం సిద్ధార్థ్ కెరీర్ను మంచి హైప్ తీసుకొచ్చింది. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. కానీ ఈ రెండు రిజెక్షన్ తారక్ కెరీర్లో ఒక కీలక మలుపు తీసుకొచ్చాయి. ఇమేజ్ చక్రంలో ఇరుక్కోకుండా తర్వాత కాలంలో తారక్ తనను తాను మార్చుకున్నారు. అదృష్టిలో చారీగా కామెడీ టైమింగ్ చూపించారు. టెంపర్లో నెగిటివ్ షేడ్స్లో ఉన్న పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. నాన్నక్ ప్రేమతోలో క్లాసిక్ లుక్లో మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇమేజ్కు అతీతంగా నటుడిగా ఎదిగిన తారక్ నేడు గ్లోబల్ స్థాయికి చేరుకున్నారు. ఒకవేళ భద్రలో తారక్ పర్ఫార్మెన్స్ ఎనర్జీ తోడై ఉంటే, బొమ్మరిల్లో తారక్ ఎమోషన్ పర్ఫార్మెన్స్ ఉంటే ఆ సినిమాల రేంజ్ ఇంకే లెవెల్లో ఉండేదో. కానీ కొన్ని రిజెక్షన్స్ కూడా జీవితంలో పాఠాలే. ఆ అనుభవాలే నేడు మనకు మరింత మంచి నటుడిగా మార్చిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ను అందించాయి. భద్ర, బొమ్మరిల్లు సినిమాలో ఎన్టీఆర్ నటించి ఉంటే ఎలా ఉండేదో అనే దానిపై నా అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.